పాకిస్తాన్ రాజకీయాల్లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దాయిదీ దేశంలో పవర్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. భారత పట్ల పాక్ ఆర్మీ అనుసరిస్తున్న తీరుపై స్వయంగా ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నొరీన్ నియాజీ సంధించిన సంచలన అస్త్రాలు ఇప్పుడు రెండు దేశాల మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మన దేశ సైన్యం అత్యంత పగడ్బందీ వ్యూహంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ సైనిక చర్యలో భారత్ అద్భుత విజయం సాధించిందని నొరీన్ నియాజీ బలంగా చెప్పారు. పాక్ ఆర్మీ మాత్రం తన ఓటమిని ఎక్కడ బయటపడకుండా దాచుకునేందుకు ప్రజలకు పూర్తిగా తప్పుడు సమాచారం అందించిందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారమే రేపుతున్నాయి. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నొరీన్ నియాజీ మాట్లాడిన మాటలు పాకిస్తాన్ రక్షణ శాఖను ఉలికిపాటుకి గురి చేశాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో క్షేత్రస్థాయిలో జరిగిన భీకర పరిణామాలకు, పాక్ జనరల్స్ మీడియా ముందు చెప్పుకొచ్చిన కట్టుకథలకు అసలు పొంతనే లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. పాక్ సైన్యం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక నకిలీ విజయగాథను అల్లుకుందని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. భారత్ ఈ ఆపరేషన్లో పూర్తి విజయంతో దూసుకెళ్లిందని, అక్కడి జనరల్స్ మాత్రం దేశ ప్రజలను మోసం చేసేలా ప్రకటనలు చేశారని ఆమె మండిపడ్డారు. ఏ వివాదం కేవలం సైనిక చర్యతోనే ఆగిపోలేదని నొరీన్ నియాజీ మరో సంచలన అంశాన్ని తెరపైకి తెచ్చారు. భారత్ ఈ యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లిపోవడానికి ఇజ్రాయెల్తో జరిగిన ఒక అంతర్గత అవగాహనే అసలు కారణమని ఆమె ఆరోపించారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను శాంతియుత దేశంగా ప్రొజెక్ట్ చేస్తూనే తెర వెనుక అబ్రహం ఒప్పందాలలో భాగంగా ఇజ్రాయెల్ను గుర్తించే దిశగా పాక్ సైనిక పెద్దలు రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ రాజకీయ మైండ్ గేమ్లో భాగంగానే సరిహద్దు పరిణామాలు మారాయని ఆమె విశ్లేషించారు. అలాగే పాకిస్తాన్ సైన్యం మార్కయే హక్ పేరుతో పిలిచిన ఈ సైనిక ఘర్షణ మరింత ముదిరిపోకుండా ఉండేందుకు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారని ఆమె వెల్లడించారు. ఈ ఉద్రిక్తతల వేళ ట్రంప్ జోక్యం చేసుకుని పాక్ రాజకీయ నాయకత్వానికి ఒక సురక్షితమైన నిష్క్రమణ మార్గాన్ని కల్పించారని ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి బలమైన ఆధారాలు మాత్రం చూపలేకపోయారు. నొరీన్ నియాజీ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ అధికార వర్గాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. దేశ సైనిక వ్యవస్థను, ప్రభుత్వ అత్యున్నత సంస్థలను బ్లేమ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలతో నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమెకు అధికారికంగా నోటీసులు జారీ చేసింది. పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న PMLN పార్టీ నాయకులు సైతం ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేశ భద్రతా ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీసేలా ఆమె పదే పదే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ నొరీన్ నియాజీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉన్నాయి.